ఏఐ ప్రపంచంలో ఒక కొత్త స్టార్టప్ను ప్రారంభించాలనే ఆలోచన అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఆ ఉత్సాహం వెనుక ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంటుంది. అదేంటంటే, మనం ఎంతో కష్టపడి నిర్మించిన దాన్ని ఇతరులు ఈజీగా కాపీ చేయకుండా ఎలా కాపాడుకోవాలి? సరే, ఈరోజు మనం ఏఐ స్టార్టప్లు తమకంటూ ఒక పటిష్టమైన కోటను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. ఇదేదో ఫిలాసఫీ క్లాసులో అడిగే ప్రశ్న కాదు. ఇది ప్రతి ఏఐ ఫౌండర్ మదిలో మెదిలే ఒక ప్రాక్టికల్ ఛాలెంజ్. మన దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉండొచ్చు, కానీ దాన్ని ఒక శాశ్వత వ్యాపారంగా మార్చాలంటే కాపీ క్యాట్స్ నుండి దాన్ని కాపాడుకోవాలి. మరి అది ఎలా సాధ్యం? ఈ మధ్య చాట్‌జీపీటీ ర్యాపర్ అనే పదం తెగ వినిపిస్తోంది. దాని అర్థమేంటంటే, చాలా కొత్త ఏఐ యాప్లు ఓపెన్ ఏఐ లాంటి పెద్ద కంపెనీల టెక్నాలజీ మీద కేవలం ఒక పల్చటి పొరను మాత్రమే నిర్మిస్తున్నాయని ఒక విమర్శ. దీన్ని ఎవరైనా ఈజీగా కాపీ చేసేయొచ్చు. ఈ భయం నిజమైతే ఇక శాశ్వత వ్యాపారాన్ని నిర్మించడం దాదాపు అసాధ్యమే. అయితే ఈ సమస్యకు పరిష్కారం మోట్ అనే కాన్సెప్ట్లో ఉంది. మోట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పాతకాలంలో రాజులు తమ కోటల చుట్టూ శత్రువులు రాకుండా లోతైన కందకాలు తవ్వేవారు కదా. అలాగే వ్యాపారంలో మోట్ అనేది మన లాభాలను దెబ్బతీసే పోటీదారులను దూరంగా ఉంచే ఒక అదృశ్యమైన అవరోధమన్నమాట. కాని ఆగండి, చాలామంది ఫౌండర్లు ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు తమ దగ్గర కాపాడుకోవడానికి ఏమీ లేకముందే ఒక అభేద్యమైన కోటను నిర్మించడం గురించి కంగారుపడిపోతారు. కాని అసలు పాయింట్ అది కాదు. ముందు మనం కాపాడుకోవడానికి ఒక నిధిని కనుగొనాలి. ఒక స్టార్టప్ జర్నీలో 2 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది 0 నుండి 1 దశ. ఇక్కడ మన ఏకైక లక్ష్యం ఏంటంటే, ప్రజలు ఇష్టపడే, ఉపయోగించే ఒక విలువైన ప్రాడక్ట్ను తయారుచేయడం. అది చేశాకే 1 నుండి 1 బిలియన్ దశ మొదలవుతుంది. ఆ స్టేజ్లో మనం మన కోటను నిర్మించడంపై దృష్టి పెట్టాలి. ఆలోచించండి, మన కోట లోపల ఒక అమూల్యమైన నిధి ఉంటేనే కదా దాని చుట్టూ కందకం తవ్వడంలో అర్థముంటుంది. ఈ కొటేషన్ ఇదే విషయాన్ని చాలా బాగా చెప్తుంది. మీరు రక్షించుకోడానికి ఏదైనా కలిగి ఉండాలి, లేకపోతే అది కేవలం పొలంలో ఒక నీటి గుంట మాత్రమే. అంటే మన వ్యాపారానికి నిజమైన విలువ లేకపోతే మనం నిర్మించే ఏ రక్షణైనా వృధానే. సరే, మరి మన దగ్గర పెద్ద పెద్ద అధికారిక రక్షణలు లేనప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనకున్న సీక్రెట్ వెపన్ ఏంటి? దాన్నే మనం 8వ శక్తి అని పిలవచ్చు. అదే వేగం. ఉదాహరణకు, కర్సర్ అనే ఒక ఏఐ కోడింగ్ టూలుంది. వాళ్లు తమ కొత్త ఫీచర్లను డెవలప్ చేసి రిలీజ్ చేసే టైంని కేవలం 1 రోజుకి తగ్గించారట. అంటే వాళ్ళు ప్రతిరోజూ తమ ప్రాడక్ట్ను ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇది నమ్మశక్యం కాని వేగం. ఈ వేగమే ఎర్లీ స్టేజ్ స్టార్టప్కు అతి పెద్ద ఆయుధం. ఎందుకంటే గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు వాళ్లకున్న రూల్స్, మీటింగ్స్ వల్ల ఇంత స్పీడ్గా స్పందించలేవు. ఈ వేగాన్ని వాడుకోవడం ద్వారానే స్టార్టప్లు మొదట్లో పోటీని తట్టుకోగలవు. సరే, మనం మన నిధిని కనుగొన్నాం. ప్రజలు మన ప్రాడక్ట్ను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అసలైన ఆటే మొదలవుతుంది, మన కోటను నిర్మించటం. దీనికోసం మనం హామిల్టన్ హెల్మర్ చెప్పిన ఫేమస్ 7 పవర్స్ ఫ్రేమ్వర్క్ను వాడుకుందాం. ఇది లాంగ్ టర్మ్ డిఫెన్స్ క్రియేట్ చేయడానికి ఒక పవర్ఫుల్ గైడ్. మొదటిది ప్రాసెస్ పవర్. ఇదేదో వీకెండ్లో సరదాకి చేసిన హ్యాకథాన్ ప్రాజెక్ట్ కాదు. ఇది సంవత్సరాల తరబడి కష్టపడి 99.9% ఖచ్చితత్వాన్ని సాధించడానికి నిర్మించిన ఒక కాంప్లెక్స్ సిస్టమ్. దీన్ని కాపీ చేయడం దాదాపు అసాధ్యం. దీనికి కొన్ని మంచి ఉదాహరణలు చూద్దాం. కేవలం లాయర్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కేస్ టెక్స్ట్, లేదా బ్యాంకుల కోసం క్లిష్టమైన పనులు చేసే గ్రీన్ లైట్ మరియు కాసా. ఈ కంపెనీలు తమ సిస్టంలను రియల్ వరల్డ్లో నమ్మకంగా పనిచేసేలా చేయడానికి ఏళ్ల తరబడి కష్టపడ్డాయి. ఆ కష్టమే వారి మోట్. రెండోది కార్నర్డ్ రిసోర్సెస్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, మీకు మాత్రమే యాక్సెస్ ఉన్న ఒక వజ్రాల గని లాంటిది. వ్యాపారంలో ఇది ఒక యునీక్ డేటా కావచ్చు, ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్ కావచ్చు, లేదా ఎవరి దగ్గర లేని టెక్నాలజీ కావచ్చు. ఇప్పుడున్న ఏఐ ప్రపంచంలో ఈ వజ్రాల గని రకరకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకు, అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్తో స్కేల్ ఏఐ లాంటి సంస్థలు చేసుకున్న ఒప్పందాలు, లేదా ఒక కస్టమర్ లోపలికెళ్లి వాళ్ళ డేటాను ఉపయోగించి నిర్మించిన ఒక ప్రత్యేకమైన ఏఐ. ఒక నిర్దిష్ట పనిని ఇతరులకన్నా 10 రెట్లు బెటర్గా చేసే ఫైన్ ట్యూన్డ్ మోడల్ కూడా ఒక అమూల్యమైన ఆస్తి కిందే లెక్క.
ఆ తర్వాత వచ్చేది స్విచ్చింగ్ కాస్ట్లు. అంటే ఒక కస్టమర్ మన ప్రాడక్ట్ను వాడటం ఆపేసి మన కాంపిటీటర్ ప్రాడక్ట్కి మారటం ఎంత కష్టంగా ఉంటుంది అనేది. ఒకప్పుడు ఇది కేవలం డేటాను ఒక చోటి నుంచి ఇంకో చోటికి మార్చడం వల్ల వచ్చే తలనొప్పి. కానీ ఏఐ యుగంలో ఇది ఇంకా డీప్. మన ఏఐ ఏజెంట్ ఒక కంపెనీ వర్క్ఫ్లోలో ఎంతలా కలిసిపోతే దాన్ని మార్చడం అంత కష్టం. ఇది మనల్ని కౌంటర్ పొజిషనింగ్ అనే ఒక చాలా పవర్ఫుల్ మోడ్కి తీసుకెళ్తుంది. ఈ టేబుల్ చూడండి. జెన్డెస్క్ లాంటి పాత కంపెనీలు ప్రతి ఉద్యోగికి ఎంత అని ఛార్జ్ చేస్తాయి. ఒకవేళ ఏఐ వల్ల ఉద్యోగుల అవసరం తగ్గితే జెన్డెస్క్ ఆదాయం పడిపోతుంది. కానీ ఎకోకా లాంటి కొత్త స్టార్టప్స్లు అవి ఇచ్చే విలువ ఆధారంగా డబ్బు తీసుకుంటాయి. పాత కంపెనీలు తమ బిజినెస్ను నాశనం చేసుకోకుండా ఈ కొత్త మోడల్ను కాపీ చేయలేవు. ఇదే వాళ్లకు అతిపెద్ద రక్షణ కవచం. ఏఐ ప్రాడక్ట్స్లో ఉండే ఒక మ్యాజికల్ పవర్ ఏంటంటే నెట్వర్క్ ఎఫెక్ట్. ఇదొక ఫ్లైవీల్ లాంటిది. దాన్ని ఆపడం చాలా కష్టం. ఎక్కువ మంది యూజర్లు మన ప్రాడక్ట్ను వాడితే మనకు ఎక్కువ డేటా వస్తుంది. ఆ డేటాతో మన ఏఐ మోడల్ మరింత స్మార్ట్గా మారుతుంది. ఇది మన ప్రాడక్ట్ను ఇంకా బెటర్ చేస్తుంది. దానివల్ల ఇంకా ఎక్కువ మంది యూజర్లు వస్తారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. రోజురోజుకు బలంగా మారుతుంది. దీనికి 2 మంచి ఉదాహరణలు చూద్దాం. మనం చాట్‌జీపీటీతో మాట్లాడిన ప్రతిసారీ అది మన నుంచి నేర్చుకుంటుంది. కోడింగ్ టూల్ అయిన కర్సర్ ప్రోగ్రామర్లు టైప్ చేసే ప్రతి అక్షరాన్ని గమనించి తన ఆటో కంప్లీట్ను ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కువ వాడకం నేరుగా మెరుగైన ప్రొడక్ట్కు దారితీస్తోంది. ఇదే ఒక శక్తివంతమైన మోట్. తర్వాత స్కేల్ ఎకానమీస్. ఇది చాలా పాత క్లాసిక్ మోట్. ఒక పెద్ద ఫ్యాక్టరీని కట్టడానికి మొదట్లో చాలా ఖర్చవుతుంది. కానీ ఒకసారి కట్టేశాక ప్రతి వస్తువును చాలా చౌకగా తయారు చేయవచ్చు. ఈ అడ్వాంటేజెస్ చిన్న పోటీదారులకు ఉండదు. ప్రస్తుత ఏఐ ప్రపంచంలో ఈ మోట్ ఎక్కువగా ఓపెన్ ఏఐ, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్లే అత్యాధునిక ఏఐ మోడల్స్ను నిర్మించడానికి బిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టగలరు. చాట్‌జీపీటీ లాంటి వాటి మీద యాప్స్ కట్టే చిన్న స్టార్టప్లకు ఈ రకమైన మోట్ను నిర్మించడం చాలా కష్టం. సరే, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ వ్యూహాలన్నింటినీ కలిపి ఒక శాశ్వత వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. కాబట్టి గుర్తుంచుకోండి, మన స్టార్టప్ ప్రయాణం 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది నిధి వేట. అసాధారణమైన వేగంతో కస్టమర్ల సమస్యలను పరిష్కరించాలి. ఒక్కసారి ఆ నిధి దొరికాక రెండో దశ మొదలవుతుంది. అదే కోట నిర్మాణం. అప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న 7 శక్తులను ఉపయోగించి మన వ్యాపారాన్ని పటిష్టంగా మార్చుకోవాలి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మీరు మీ నిధిని కనుగొన్నారనుకుందాం. అది ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఒక యూనిక్ డేటా సెట్, లేదా ఒక కొత్త బిజినెస్ మోడల్ కావచ్చు. ఇప్పుడు అస్సలు ప్రశ్న, మీరు దాన్ని ఎలా రక్షించుకుంటారు? మీ కోటగోడలు ఎంత బలంగా ఉండబోతున్నాయి?